సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే సార్. నమస్తే. శ్రీదేవి గారు ది గ్రేట్ లెజెండరీ యాక్టర్ అకస్మాత్తుగా మరణించడం, అసలు ఆవిడ ఏ సినిమా తీసిన అంటే ఆవిడ ఒక అతిలోక సౌందర్యవతిగా చూస్తారు. అలాంటిది ఒక దుబాయ్లో ఒక ఈవెంట్కి వెళ్ళి అంటే బాత్ టబ్లో పడి చనిపోవడం, దీని వెనుక చాలా రకాల ఊహాగానాలు ఉన్నాయి. కావాలి ఇది మర్డర్ అయ్యి ఉండొచ్చు, కావాలని చేశారని కొందరు, లేకపోతే చాలా ఉన్నాయి. అసలు దీని మీద మీ విశ్లేషణ చెప్పండి. అంటే స్పెక్యులేషన్స్ అన్నీ కూడా అంటే ఎలా జరిగి ఉండొచ్చు అనేది. రెండోది ఆవిడ పేరుతో భారీ ఇన్సూరెన్స్ ఉంది. ఆ ఇన్సూరెన్స్ కోసం ఇది జరిగిందా, ఆవిడ్ని చంపేయటం జరిగిందా, దీనిలో బోని కపూర్ పాత్ర ఉందా, 100 దాకా కోట్ల ఇన్సూరెన్స్ ఉంది అనేసి ఇలా రకరకాల కథనాలు ఉన్నాయి దాని మీద. అయితే ఆ స్టోరీని ప్రపంచానికి చెప్పడానికి కూడా రకరకాల విన్యాసాలు చేశారు మీడియా కూడా. అంటే ఆ బాత్ టబ్బే క్రియేట్ చేసి దానిలో నుంచి P2Cలు చెప్పటం దాకా చాలా కొంచెం హైప్ క్రియేట్ చేశారు ఆ వార్తకి. అంటే శ్రీదేవి ఇమేజ్ ఆ లెవెల్ ఇమేజ్. అయితే ఆవిడ నటిగా చాలా అంటే ఎవరూ సాధించలేని విజయాలు సాధించారు ఆవిడ. గ్లామర్ మాత్రమే కాదు శ్రీదేవి అంటే. శ్రీదేవి చాలా మంచి నటి కూడా. ఆ విషయం చాలా సినిమాల్లో ప్రూవ్ చేసింది ఆవిడ. అంటే తెలుగులో వచ్చిన ఒక సినిమా, తెలుగులో కె. విశ్వనాథ్ గారి డైరెక్షన్లో రోజారమణి, చంద్రమోహన్ చేసినటువంటి అశ్విని దత్ గారి మొదటి సినిమా అది ఒక రకంగా. ఆ సినిమా ఓ సీత కథ. దాన్ని తమిళ్లో బాలచంద్ర గారు రీమేక్ చేశారు. ఆ రీమేక్లో ఇక్కడ రోజారమణి చేసిన క్యారెక్టర్ అక్కడ శ్రీదేవి చేసింది. ఇక్కడ చంద్రమోహన్ చేసిన క్యారెక్టర్ అక్కడ కమల్ హాసన్ చేశాడు. ఇక్కడ దేవదాస్ చేసిన క్యారెక్టర్ రజనీకాంత్ చేశాడు. అందులో శ్రీదేవి పెర్ఫార్మెన్స్ చాలా అంటే ఆవిడకి హీరోయిన్గా మొదటి అవకాశం అది. అది చాలా అద్భుతంగా నటించింది ఆవిడ ఆ క్యారెక్టర్ని. అంటే తెలుగులో రోజారమణి కూడా ఆ లెవెల్లో చేయలేదు, దాన్ని మించి చేసింది తను. అక్కడి నుంచి వసంత కోకిల సినిమా, అది సద్మా అనే పేరుతో హిందీలో కూడా వెళ్ళింది. ఆ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ ఏ క్యారెక్టర్ చూసినా కానీ, భారతీరాజా గారి డైరెక్షన్లో తను చేసినటువంటి సినిమా తెలుగులో 16 ఏళ్ల వయసుతో రీమేక్ అయింది అది ఆ టైటిల్తో. ఆ సినిమాలో కావచ్చు శ్రీదేవి కేవలం గ్లామర్ ఆర్టిస్ట్ అంటే కేవలం గ్లామర్ మీద డిపెండ్ అయినటువంటి నటి కాదు ఆవిడ, మంచి పెర్ఫార్మర్. అలా ఆవిడ మీద ఒక ఇండస్ట్రీకి చాలా అంచనాలు ఉన్నాయి. ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చినా ఆవిడ బాపు గారి డైరెక్షన్లో కృష్ణావతారం అనే సినిమాలో చేశారు. అదొక విచిత్రమైన ప్రకృతి ఉన్న క్యారెక్టరు. అందులో ఆవిడ దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని నటించింది. ఇలా ఒక స్థాయి ఉన్నటువంటి నటి ఆవిడ. అలా హిందీలో కూడా ఆవిడకి గ్లామర్తో మొదట ఆవిడకి రిసెప్షన్ దొరికింది అక్కడ హిమ్మత్ వాలా సినిమాతో. గ్లామర్ ఆర్టిస్ట్గానే చూశారు వాళ్ళు, గ్లామర్ స్టార్గానే చూశారు, కానీ నటిగా తనేంటో ప్రూవ్ చేసుకుంది ఆవిడ. మిస్టర్ ఇండియా సినిమాలో ఆవిడ పెర్ఫార్మెన్స్తో పాటు గ్లామర్ కూడా ఉంటుంది. అలా నడిచినటువంటి చాలా సక్సెస్ఫుల్ కెరియర్ ఆవిడ. ఆవిడ హిందీలో ప్రవేశించగానే నెంబర్ 1 పొజిషన్ టార్గెట్. ఆవిడతో జయప్రద అక్కడ పోటీ పడింది, తెలుగులోనూ పోటీ పడింది. ఆ టైంలో వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉండేది. వాళ్ళిద్దరి మధ్య మాటలు కూడా ఉండేవి కాదు. ఇద్దరూ చాలా కాన్షియస్గానే ఆ శత్రుత్వాన్ని ఫీల్ అయ్యేవారు. ఇద్దరూ కలిసి చాలా సినిమాలు చేశారు, తెలుగులోను హిందీలోనూ కూడా. కానీ అది షార్ట్ వరకే, షార్ట్ అయిపోగానే ఎవరికి వాళ్ళు విడిపోయేవాళ్ళట. అలా ఒక పోటీ మధ్య నడిచింది ఆవిడ కెరియర్. ఆ పోటీలో తాను గెలిచింది చాలా సందర్భాల్లో. అట్లా ఆవిడకు ఒక అద్భుతమైన ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ బిల్డ్ కావటం వెనకాల చాలామంది డైరెక్టర్ల కృషి ఉంది. వాళ్ళ తపనని అర్థం చేసుకుని నటించేది ఆవిడ. ఇలా అంటే తెలుగు తెరకి సంబంధించి అంటే తమిళ్లో మొదలైంది ఆవిడ ప్రయాణం. తెలుగు ప్రేక్షకులకు చాలా పెద్ద విజయాలు అందించింది. అక్కడి నుంచి బాంబే వెళ్ళి ఆవిడ జాతీయ తారగా మారింది.
ఈ ప్రయాణం అంతా జనాల మనసుల్లో అలా రిజిస్టర్ అయి ఉంది ఇప్పటికీ అతిలోక సుందరి అనగానే శ్రీదేవి. హీరోలతో సమానమైన ఇమేజ్ ఆవిడది. అందుకని ఆవిడతో యాక్ట్ చేసే హీరోలు కొంత ఇబ్బంది పడేవాళ్ళు. అంటే ఆవిడ ఇమేజ్కి మ్యాచ్ చేస్తూ వీళ్ళ క్యారెక్టర్లు ఉంటాయా లేవా అనేది ఒక భయం. చిరంజీవి స్టార్ ఇమేజ్ రావడానికి ముందు శ్రీదేవితో 2 సినిమాలు చేశాడు. అంటే తనకి స్టార్ ఇమేజ్ రావడానికి ముందు తాతినేని ప్రకాశ్రావు గారి బ్యానర్లో రాణికాసులు రంగమ్మ అనే సినిమాలో నటించాడు అతను. నెగిటివ్ క్యారెక్టరే. తర్వాత క్రాంతి కుమార్ గారి మోసగాడు సినిమాలో విలన్గా నటించాడు. ఆ సినిమాలో శ్రీదేవిని రేప్ చేసి చంపేసే క్యారెక్టర్ చిరంజీవిది. ఆ తర్వాత తనకి హీరోగా స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత శ్రీదేవితో ఆవిడ సొంత బ్యానర్లో ఒక సినిమా చేయాల్సి ఉంది, వజ్రాల దొంగ అనే టైటిల్తో. అది ఎంజి రామచంద్రన్ గారు క్లాప్ కొట్టారు ఆ సినిమాకి. క్లాప్ కొట్టిన తర్వాత ఒక పాట షూటే ఆగిపోయింది. అది బపీలహరి మ్యూజిక్ డైరెక్షన్లో. కోదండరామరెడ్డి డైరెక్టర్ ఆ సినిమాకి. ఒక పాట షూటే ఆగిపోయింది. కారణం ఆవిడతో, అంటే ఆవిడ క్యారెక్టర్ ఎక్కువ ఉంది, చిరంజీవి క్యారెక్టరు కొంచెం తగ్గి ఉంది. అంటే ఈ మ్యాచింగ్కి సంబంధించిన సమస్యలతో ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత తను జగదేకవీరుడు అతిలోక సుందరిలో కలిసి నటించారు ఇద్దరు. వాళ్ళ క్యారెక్టర్స్ అలా మ్యాచ్ చేయటం కోసం రాఘవేంద్రరావు గారు చాలా కసరత్తు చేసి సాధించాడు ఆయన. సాధించి ఇద్దరి పేర్లు టైటిల్లో వచ్చేలాగా దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆ సినిమాని ఆడియన్స్ ముందు పెడితే అది పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి నటించారు. రవిరాజా డైరెక్షన్లో పరశురామ్ అనే సినిమాలో నటించారు. ఎస్పి పరశురామ్. ఆ సినిమా ఆడలేదు. ఆవిడ గుడ్డి దానిలో యాక్ట్ చేస్తారు. అంటే అది తమిళ్ రీమేక్. అది తమిళ సినిమా చూసి ఆ క్యారెక్టర్ చేయాలనుకుని చేసింది ఆవిడ, ఆ క్యారెక్టర్ మీద ఉన్న ప్రేమతో. ఇలా ఆవిడకి ఆడియన్స్ మనసులో ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. శ్రీదేవి అనగానే గుర్తొచ్చే పాత్రలు చాలా ఉన్నాయి. అటువంటి నటి, అంటే ఆవిడ చివరి చనిపోవటానికి ముందు చేసిన సినిమాలు కూడా నటిగా తానేమిటి అనేది ప్రూవ్ చేసుకునే క్యారెక్టర్లే. అది ఇంగ్లీష్ అని ఒక సినిమా చేసింది ఆవిడ. దాంతో ఒక మిడిల్ క్లాస్ గృహిణిగా ఆవిడ నటించిన తీరు చాలా బాగా అట్రాక్ట్ చేసింది జనాల్ని. అంటే తను చేసే క్యారెక్టర్ని కేవలం అదేదో క్యారెక్టర్ అనుకోకుండా ఆ క్యారెక్టర్ ప్రకృతి ఏమిటి అనేది ఆవిడ స్టడీ చేసేది. ఆ స్టడీ కనిపించేది ఆవిడ పెర్ఫార్మెన్స్లో. అది మొదటి నుంచి ఉంది ఆవిడకి. నేను ఇందాక చెప్పిన ఓ సీత కథ రీమేక్ దగ్గర నుంచి ఉంది ఆవిడ దగ్గర ఆ లక్షణం. ఒక విద్యార్థినిగా ఆవిడ ఆ క్యారెక్టర్ని స్టడీ చేస్తుంది, అధ్యయనం చేసి చేస్తుంది ఆ క్యారెక్టర్. అందుకని అది 100% కనిపిస్తుంది ఆ క్యారెక్టర్. అలాంటి శ్రీదేవి గారి మరణం, ఆ మరణం చుట్టూ కూడా బోల్డ్ మిస్టరీ. ఆవిడ ఎలా చనిపోయారు, పైగా దుబాయ్లో చనిపోవటం. అక్కడ దాదాపు 48 గంటల విచారణను ఎదుర్కొన్నాడు అతను, బోనీ కపూర్. ఆవిడ బోనీ కపూర్ని చేసుకోవటం కూడా చాలామందికి ఆ రోజుల్లో ఇష్టం లేదు. అదేమిటి అలా అని. ఫైనల్గా ఆయన బ్యానర్లో ఆవిడ యాక్ట్ చేశారు. ఈ ప్రాసెస్లో వాళ్ళ మధ్య ఒక రిలేషన్ ఏర్పడింది. అలా ఆ వివాహం జరిగిపోయింది. తర్వాత 2 ఆడపిల్లలు. ఆవిడ దుబాయ్లో ఆ మరణం అప్పుడు బోనీ కపూర్ శ్రీదేవిని చేసుకోవటం మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళందరూ కూడా బోనీ కపూర్ని అక్యూజ్డ్గా మాట్లాడటం మొదలుపెట్టారు. అయితే ఆయన ఆ తర్వాత అంత్యక్రియలు అదంతా బాడీని ఇండియాకి తీసుకొచ్చేశారు. ఇక్కడే అంత్యక్రియలు జరిగినాయి. జరిగిన టైంలో ఏం జరిగింది ఆ రోజు అనేది ఆయన చాలా తక్కువ మాట్లాడతాడు. ఎప్పుడు కూడా శ్రీదేవికి సంబంధించిన విషయాలు చాలా తక్కువ మాట్లాడతాడు. అంటే ఏది మాట్లాడితే ఎటు లీడ్ అవుతుందో తెలియని పరిస్థితి. పైగా ఇది మిస్టరీ అనేది ఇప్పటికీ నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. ఇది సహజ మరణం అని ఎవరు అనుకోవడం లేదు. అందుకని సాధ్యమైనంత తక్కువ మాట్లాడటం మంచిది అనేది బోనీ కపూర్ ఇప్పటిదాకా పాటిస్తున్న పద్ధతి.
అయితే మొన్న ఒక డిస్కషన్లో ఆయన ఓపెన్ అయ్యాడు. ఓపెన్ అయ్యి శ్రీదేవి మరణం వెనకాల రకరకాల కథనాలు ఉన్నాయి కానీ ఇంకొక కోణం ఉంది అని ఆయన జోడించాడు. అదేంటంటే ఆవిడ తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు తన ఫిజిక్ని కాపాడుకునే ప్రయత్నం చాలా ఎక్కువ చేసేది, కాన్షియస్గా ఉండేది ఆ విషయంలో. ఆ ఓవర్ కాన్షియస్నెస్ వలన ఆవిడ చాలా డైట్ ఇది ఫాలో అయ్యేది. అది కొంచెం అతిగా కూడా ఉండేది కొన్ని సందర్భాల్లో. అంటే ఆవిడ వీక్ అయిపోయేది. ఈ వీక్ అయిపోయి సెట్స్లో పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా పడిపోయిన ఒక సందర్భం గురించి, అంటే ఆఖరి పోరాటం ఆ టైంలో ఆవిడ సెట్లో పడిపోవటం అనే విషయం గురించి నాగార్జున నాకు చెప్పాడు. చెప్పిన తర్వాత నాకు కనెక్ట్ అయింది. అంటే మొదటి నుంచి కూడా తన ఫిజిక్ని కాపాడుకోవటం కోసం ఆవిడ డైటింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తద్వారా తన ఆరోగ్యాన్ని తనే ఇబ్బందుల్లోకి నెట్టుకుంది. అలా తన మరణానికి ఒక రకంగా ఆవిడే కారణం. ఆవిడ చాలా హై బీపీతో ఉండేది. తన అనారోగ్యం, అంటే తన ఆరోగ్యం పట్ల కేర్ తీసుకోవటం కంటే కూడా తన ఫిజిక్ని కాపాడుకోవటం, తన గ్లామర్ని కాపాడుకోవటం కోసం దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం వలన ఆవిడ ఆరోగ్యం నెమ్మదిగా ఛిద్రమైపోవటం జరిగింది. ఈ ప్రాసెస్లోనే ఈ మరణం సంభవించింది తప్ప దీనిలో ఎవరి ప్రమేయము లేదు. ఈ విషయం దుబాయ్ పోలీసులకి క్లియర్గా అర్థం చేయించిన తర్వాతే వాళ్ళు బాడీ ఇండియా తీసుకురావడానికి అంగీకరించారు. అలా నేను తీసుకొచ్చి ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించాను అనేది ఒక క్లారిటీ ఇచ్చాడు ఆయన ప్రపంచానికి. సో టోటల్గా ఈ వివరణ ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఆవిడ తను, అంటే ప్రేక్షకులు ఆవిడని అతిలోక సుందరిగా ఆరాధించేవారు. ఈ అతిలోక సుందరి అనేటువంటి ఒక ఇమేజ్ ఆవిడకి జీవితాన్ని కబళించేసిందా అనిపిస్తుంది ఇప్పుడు ఈయన చెప్పిన వివరణ వింటే. అంటే తను ఎప్పటికీ అతిలోక సుందరిగా కనిపించటం కోసం ఆవిడ పడిన తాపత్రయం, ఆ తాపత్రయం ఆవిడ ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. తద్వారా ఆవిడ చనిపోవడానికి కూడా అదే దారి తీసింది అనేది ఆయన చెప్పిన వివరణ. నిజంగానే బాధాకరం అది. నిజంగా శ్రీదేవి అలాంటి అభిప్రాయాలతోనే అలా ఉండి అది కనిపిస్తుంది. ఆవిడ చేసిన చివరి సినిమాల్లో కూడా చాలా వీక్గా ఉంటుంది ఆవిడ. ఈ ఇంగ్లీష్ సినిమాలో కూడా చాలా వీక్గా ఉంటుంది ఆవిడ. ఎందుకు ఇలా ఉంది ఇంత నీరసంగా అంటే, శ్రీదేవి అనగానే ఒక చామ్ ఉండాలి, కానీ ఆవిడ కొంచెం పేషెంట్ లుక్లో కనిపిస్తుంది. అలాగే రాఘవేంద్రరావు గారు సౌందర్య లహరి అని ఒక షో చేశాడు. ఆయన కెరియర్ 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా. అది అప్పుడు, అంటే ఆయన సినీ స్వర్ణోత్సవ సంరంభంలో భాగంగా జరిగిన ఆ ఈవెంట్కి శ్రీదేవి గారు వచ్చారు. ఆ ఈవెంట్లో కూడా ఆవిడ చాలా, అంటే వీక్గానే కనిపించారు. ఆ సౌందర్య లహరి ఎపిసోడ్స్ ఇప్పుడు చూస్తున్నా కానీ యూట్యూబ్లో చాలా నీరసంగా ఉంటుంది ఆవిడ. మాట్లాడేటప్పుడు ఆ గొంతు వణకటం ఇదంతా కూడా ఒక రకంగా, అంటే అవన్నీ కనెక్ట్ చేసుకుంటే బోనీ కపూర్ చెప్తున్నది నిజమేనేమో అని అనిపించే పరిస్థితి. అలా ఆవిడ తన ఆరోగ్యాన్ని తన గ్లామర్తో ముడిపెట్టి అలా ప్రేక్షకుల ముందు నుంచి అంతర్ధానం అవటం అనేది నిజంగానే బాధాకరమైన విషయం. చూడాలంటే తను జనాల్లో ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు పోగొట్టడానికి తన వంతు కృషి తను చేస్తూనే ఉన్నాడు బోనీ కపూర్. బోనీ కపూర్ ప్రతి కదలిక జనాలు గమనిస్తున్నారు. ఆ గమనించడానికి కారణం శ్రీదేవితో, అంటే శ్రీదేవి మరణంలో ఇతనికి ఏమైనా ఉందా అనే ఒక అనుమానం. ఆ రాడార్ నుంచి బయటపడటానికి బోనీ కపూర్ శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ వివరణ ఇవ్వటం ద్వారా ఇంకొక ప్రయత్నం చేశాడు. జనం ఎంతవరకు నమ్ముతారు ఏమిటి అనేది చూడాలి ఇప్పుడు.